హైదరాబాద్ నగర ప్రజలపైన తీవ్ర భారం మోపేలా పెంచిన హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డిలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటి. కోటికి పైగా జనాభా ఉన్న ఈ మహానగరంలో లక్షలాది ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన మెట్రో రైలును తమ ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో టికెట్ ధరల పెంపు ప్రతినిత్యం మెట్రోలో ప్రయాణించే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపనుందని ఎమ్మెల్యేలు లేఖలో వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వలన పెరిగిన పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల వలన పేద, మధ్యతరగతి వర్గాలపైన భారీగా భారం పడిందని, ఈ నేపథ్యంలో మెట్రో టికెట్ ధరలు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరగడం ద్వారా ఒక సాధారణ ప్రయాణికుడికి నెలవారీ ఖర్చు కనీసం 500 నుంచి 600 రూపాయల వరకు పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఇది ఆయా కుటుంబాలపై అదనపు ఆర్థిక భారాన్ని పెంచుతుందని, విద్యార్థులు, రోజువారీ కార్మికులు మరియు చిన్న ఉద్యోగస్తులు ఈ ధరల పెంపుతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని నగర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రజా రవాణా వ్యవస్థల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు చవకైన, వేగవంతమైన, నమ్మదగిన సేవలను అందించటం. కానీ మొత్తానికే కాంగ్రెస్ సర్కార్ ప్రజా రవాణా వ్యవస్థపై పగబట్టినట్టుగా కనిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను ప్రశ్నించారు. అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, బెర్లిన్, టోక్యో వంటి చోట్ల ప్రభుత్వ సబ్సిడీలతో ప్రజా రవాణా వ్యవస్థలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. విశ్వనగరంగా ఎదగాలనుకుంటున్న హైదరాబాద్ నగరం కూడా అంతర్జాతీయ నగరాల మాదిరిగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అతి తక్కువ భారంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ మెట్రో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి, కానీ ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం కాదు అన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని ఎమ్మెల్యేలు సూచించారు. హైదరాబాద్ నగరంలో ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ లక్షలాది ఉద్యోగులు మెట్రో సేవలను ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంకు రాసిన బహిరంగ లేఖలో వివరించారు. అలాగే యూనివర్సిటీలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు మెట్రోపై ఆధారపడుతున్నారన్నారు. మెట్రో రైల్ టికెట్ ధరల పెంపు వల్ల వారు ఇతర రవాణా మార్గాలకు మారే పరిస్థితి ఉందని చెప్పారు. ఇది నగరంలో ఇటీవల పెరిగిపోతున్న ట్రాఫిక్, కాలుష్య సమస్యలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదముందని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇప్పటికే హైడ్రా, మూసీ పేరిట పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వీధి వ్యాపారులను సైతం రోడ్డున పడేసి వారందరి బతుకులను దుర్భరం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. మరోవైపు కమిషన్ల వేటలో రియల్ ఎస్టేట్ ను పూర్తిగా కుదేలు చేసి అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలను దెబ్బతీశారని అన్నారు. ఆర్థిక ఇంజన్ లాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి కోలుకోలేని నష్టం చేసి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని వివరించారు. ఇన్ని రకాల సవాళ్ల మధ్య చితికిపోయి బతుకు పోరాటం చేస్తున్న పేద, మధ్యతరగతి జీవితాలపై మెట్రో ఛార్జీల రూపంలో భారం మోపడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మెట్రో ధరలను పెంచేందుకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేశారు. బెంగళూరులో 100% మెట్రో ధరల పెంపుతో ప్రయాణికుల సంఖ్య 13% తగ్గిందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం అనంతరం తీవ్ర విమర్శలతో, ప్రజా వ్యతిరేకతతో అక్కడి సీఎం స్వయంగా జోక్యం చేసుకుని ధరలపై వెనకడుగు వేశారన్న విషయాన్ని రేవంత్ గ్రహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఒకవైపు 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన పరిపాలనా విధానాల వలన హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు అవసరమైన మార్గాల్లో నిర్దేశించిన మెట్రో రైల్ ప్రాజెక్టులను రద్దు చేయటం ప్రజా రవాణా వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిదని తప్పుపట్టారు. ఉన్న మెట్రో రైల్ని ప్రజలకు అందుబాటులో నడిపించడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను విస్తరిస్తామంటూ చేస్తున్న ప్రకటనలు చూసి హైదరాబాద్ నగర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యేలు చెప్పారు. సామాన్య ప్రజల పక్షాన ఉద్యోగజీవుల తరపున విద్యార్థుల గొంతుకగా లేఖ రాస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. టికెట్ ధరల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెంటనే మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని నగర ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ కంపెనీల లాభనష్టాల ప్రాతిపదికన కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోకపోతే రాజధాని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.